నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనము శనగపిండి లడ్డూలు చేసుకుందాం. 2 కప్పులు శనగపిండి తీసుకుందాం. జల్లెడ తీసుకొని పిండి జల్లెడ పట్టుకుందాం. మిక్సీ గిన్నె తీసుకుందాం. 1 కప్పు చక్కెర తీసుకుందాం. మిక్సీ గిన్నెలో వేసుకుందాం. నున్నగా మిక్సీ పట్టి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. బాండిల్ పెట్టుకుందాం. 2 స్పూన్లు పుచ్చగింజల పప్పులు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకునే బాదం పప్పు వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుందాం. ఒక గిన్నెలోకి తీసుకుందాం. బాండిల్ పెట్టుకుందాం. 1/2 కప్పు నెయ్యి వేసుకుందాం. జల్లి పట్టుకునే శనగపిండి వేసుకుందాం. పది నిమిషాలు నెయ్యితో బాగా కలుపుకుందాం. పిండి అంతా నెయ్యిని పీల్చుకుంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత పిండి నెయ్యిని వదులుతుంది. పిండిని ఆపకుండా కలుపుతూనే ఉందాం. ఒకవేళ పిండి కలపకుండా ఉంటే పెన్నానికి అంటుకోపోతుంది. కలుపుతూనే ఉండాలా. 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. 5 నిమిషాల వరకు కలుపుకుంటూనే ఉందాం. 5 నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసుకొని బాండీలను పక్కన పెట్టుకున్నాం. అడుగు అంటుకోకుండా కొంచెం చల్లగా అయ్యేంత వరకు కలుపుకున్నాం. మరి పిండి చల్లగా కాకూడదు. కొంచెం వేడిగా అనేటప్పుడు ఫ్రై చేసుకునే పుచ్చగింజల పప్పు వేసుకున్నాం. ఫ్రై చేసుకునే బాదం పప్పు వేసుకుందాం. మిక్సీ పట్టుకునే చక్కెర వేసుకుందాం. చక్కెర బాగా కలిసేటట్టుగా 2 నిమిషాల వరకు బాగా కలుపుకుందాం. హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. పిండికి కలిసేటట్టుగా బాగా కలుపుకుందాం. పిండిని తీసుకున్నాం. రౌండ్గా లడ్లు చేసుకుందాం. మన శనగపిండి లడ్లు రెడీ అయిపోయినాయండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి.